తులారాశి వారి జీవితం యూటర్న్ తిరిగే టైం వచ్చేసింది. వీరికి గోల్డెన్ టైం మొదలైంది. తులారాశి వారు మరో 4 రోజుల్లో మీ కోరికలు తీర్చే ఇద్దరు దేవతలు మీ ఇంటిలో అడుగుపెట్టబోతున్నారు. వారు ఎవరు? అసలు ఆ ఇద్దరు దేవతలు ఎందుకు వస్తున్నారు? ఏ సమయంలో వస్తున్నారు? ఈ విషయాలు తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఇద్దరు దేవతలు సామాన్యులు కారు. వీరి అనుగ్రహం ఉంటే ఒక సామాన్యుడు కూడా కోటీశ్వరుడైపోవచ్చు. అదే వీరు కనుక ఆగ్రహిస్తే ఎంతటి వారైనా సరే ఇబ్బందుల్లో ఆపదల్లో పడతారు. మరి ఈ దేవతలు మీ ఇంటికి వచ్చే మిమ్మల్ని ధనవంతులను చెయ్యాలి అనుకుంటున్నారా? లేదా మీ జీవితంలో ఏదైనా మార్పు తెస్తారా? తెలుసుకుందాం. అలాగే తులారాశి వారు ఈ పేరు ఉన్న స్త్రీతో జాగ్రత్త ఉండాలి. ఆమె ఎవరో తెలుసుకోకపోతే చాలా నష్టపోతారు. ఈ వీడియోలో తెలుసుకోండి. అదేవిధంగా తులారాశి వారు ఎటువంటి విషయాలలో జాగ్రత్తగా ఉండాలి, ఎటువంటి స్త్రీలతో మీరు జాగ్రత్తగా ఉండాలి, ఎటువంటి స్త్రీల వల్ల మీకు ప్రమాదం పొంచి ఉంది అనే వివరాలన్నీ కూడా తెలుసుకుందాం. ఇక వీడియోలోకి వస్తే, రాశి చక్రంలో 7వ రాశిగా పరిగణించబడే తులారాశి వారు చాలా ప్రత్యేకమైన మనస్తత్వం కలిగినవారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు కావడంతో వీరిలో సహజంగానే అందం, కళలు, విలాసాలు మరియు ముఖ్యంగా సమతుల్యత పట్ల అమితమైన ఆసక్తి ఉంటుంది. తులారాశికి చిహ్నం త్రాసు. అంటే వీరు జీవితంలో దేనినైనా సమంగా ఉంచడానికి ఇష్టపడతారు. ఎక్కడైనా గొడవలు జరుగుతుంటే వాటిని పరిష్కరించి శాంతిని నెలకొల్పడంలో వీరు ముందుంటారు. వీరు పుట్టుకతోనే రాయబారులు. ఎవ్వరినీ నొప్పించకుండా తమ పనిని ఎలా పూర్తి చేసుకోవాలో వీరికి బాగా తెలుసు. తులారాశి వారు చాలా మృదు స్వభావులు. వీరి మాట తీరు చాలా తీయగా ఉంటుంది. ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు చాలా గౌరవంగా, పద్ధతిగా మాట్లాడటం వీరి ప్రత్యేకత. వీరి సామాజిక వలయం చాలా పెద్దదిగా ఉంటుంది. ఎందుకంటే వీరు అందరితో కలిసిపోవడానికి ఇష్టపడతారు. ఒంటరిగా ఉండటం వీరికి అస్సలు నచ్చదు. సమాజంలో తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఉండాలని, అందరూ తమను ఇష్టపడాలని వీరు కోరుకుంటారు. ఈ రాశివారు గాలి తత్వానికి చెందినవారు. అంటే వీరి ఆలోచనలు చాలా వేగంగా మారుతూ ఉంటాయి. ఒక విషయంలో స్థిరంగా ఉండటం వీరికి కొంచెం కష్టమైన పని. ముఖ్యంగా ఏదైనా నిర్ణయం తీసుకోవాల్సి వస్తే త్రాసులు 2 వైపులా తూచి చూసినట్టుగా లాభ నష్టాలను అతిగా ఆలోచించి సమయాన్ని వృధా చేస్తారు. ఈ ద్వంద్వ మనస్తత్వం లేదా నిర్ణయం తీసుకోలేకపోవడం అనేది వీరిలో ఉండే ప్రధాన బలహీనత. తులారాశివారు కళాత్మక హృదయం కలిగినవారు. వీరికి సంగీతం, సాహిత్యం, చిత్రలేఖనం లేదా ఏదైనా ఒక సృజనాత్మక రంగంపై మక్కువ ఎక్కువగా ఉంటుంది. ఇల్లైనా కార్యాలయమైనా చాలా అందంగా, పద్ధతిగా సర్దుకోవడంలో వీరు దిట్ట. అస్తవ్యస్తంగా ఉన్న ప్రదేశంలో వీరు అస్సలు ఉండలేరు. శుక్రుడి ప్రభావం వల్ల వీరు ఎప్పుడూ ఆకర్షణీయంగా కనిపించడానికి ఇష్టపడతారు. మంచి వస్త్రాలు, సుగంధ ద్రవ్యాలు మరియు విలాసవంతమైన వస్తువుల మీద వీరికి మక్కువ ఎక్కువ. అయితే వీరు కేవలం బాహ్య సౌందర్యానికే ప్రాధాన్యత ఇస్తారని అనుకుంటే పొరపాటే. వీరు ఎదుటివారి మనసును కూడా అంతే అందంగా చూడాలని అనుకుంటారు. న్యాయం మరియు ధర్మం విషయంలో వీరు ఎప్పుడూ రాజీ పడరు. ఎవరికైనా అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోలేరు. తమ శక్తి మేరకు వారికి సాయం చేయడానికి ప్రయత్నిస్తారు. ప్రస్తుత 2026 కాలానికి వస్తే తులారాశి వారికి గ్రహాల కదలిక చాలా అనుకూలంగా ఉంది. ముఖ్యంగా గురుగ్రహం మరియు శని గ్రహాల ప్రభావం వల్ల వీరి జీవితంలో ఒక కొత్త స్థిరత్వం వస్తుంది. గత కొన్ని సంవత్సరాలుగా పడుతున్న ఇబ్బందుల నుండి వీరు ఈ ఏడాది ఉపశమనం పొందుతారు. వృత్తిపరంగా చూస్తే వీరు కొత్త బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు ఈ సమయం చాలా లాభదాయకంగా ఉంటుంది. అయితే భాగస్వామ్య వ్యాపారాల్లో ఉన్నవారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది. తులారాశి వారిలో ఉండే గొప్ప గుణం ఏమిటంటే వీరు ఎంతటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా సరే చిరునవ్వుతో కనిపిస్తారు. తమ బాధను ఇతరులకు చూపించి వారిని ఇబ్బంది పెట్టకూడదని అనుకుంటారు. వీరు మంచి సలహాదారులుగా పేరు తెచ్చుకుంటారు. ఎవరైనా సమస్యలో ఉండి వీరి దగ్గరకు వస్తే వారికి సరైన మార్గాన్ని చూపిస్తారు. అయితే వీరు ఇతరుల సమస్యలను పరిష్కరించడంలో చూపే శ్రద్ధను తమ సొంత సమస్యల మీద చూపించలేరు.
ఎదుటివారిని సంతోషపెట్టడానికి ప్రయత్నిస్తూ కొన్నిసార్లు తమ సొంత ఇష్టాలను బలి ఇచ్చుకుంటారు. ఇది వీరికి కొంతకాలం తర్వాత మానసిక ఒత్తిడిని కలిగిస్తుంది. కాబట్టి కాదు అని చెప్పడం కూడా అలవాటు చేసుకోవాలి. 2026లో వీరు ప్రయాణాల మీద ఆసక్తి చూపుతారు. కుటుంబంతో కలిసి దూర ప్రాంతాలకు వెళ్లే సూచనలు ఉన్నాయి. విద్యార్థులకు ఈ సమయం చాలా బాగుంటుంది. ముఖ్యంగా ఉన్నత చదువుల కోసం పరాయి దేశాలకు వెళ్లాలనుకునే వారికి మార్గం సులభమవుతుంది. తులారాశివారు తమ జీవితంలో పరిపూర్ణతను కోరుకుంటారు. కానీ లోకం ఎప్పుడూ మనం అనుకున్నట్టు ఉండదు కాబట్టి కొన్నిసార్లు సర్దుకుపోవడం కూడా అవసరమని వీరు గుర్తించాలి. మొత్తానికి తులారాశివారు ఈ భూమి మీద ఒక అందమైన సమతుల్యతను తీసుకురావడానికి జన్మించినవారు. వీరు తమ మేధస్సును, దౌత్యనీతిని సరిగ్గా ఉపయోగిస్తే సమాజంలో గొప్ప నాయకులుగా ఎదగగలరు. ఎదుటివారి అభిప్రాయాలను గౌరవిస్తూనే తమకంటూ ఒక ప్రత్యేకమైన ముద్రను వేయడం వీరి శైలి. ఈ ఏడాది వీరు చేసే ప్రతి ప్రయత్నం ఫలించాలంటే వీరు తమ బద్ధకాన్ని వదిలిపెట్టి సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకోవాలి. గాలిలో దీపంలాగా కాకుండా గాలిలో సువాసనలాగా 10 మందికి మేలు చేస్తూ ముందుకు సాగితే వీరి జీవితం సుఖ సంతోషాలతో నిండిపోతుంది. ఇక ఈ రాబోయే 4 రోజులు మీ జీవితంలో అత్యంత పవిత్రమైనవిగా భావించాలి. లక్ష్మీదేవి సంపదకు అధిదేవత అయితే నాగదేవతలు రక్షణకు మరియు వంశాభివృద్ధికి చిహ్నం. మీ ఇంటిపై వారి అనుగ్రహం కలగడం అంటే మీ పూర్వీకులు చేసిన పుణ్యం ఇప్పుడు ఫలిస్తోందని అర్థం. ఈ సమయంలో మీరు మీ ఇంటిని దేవాలయంలా మార్చుకోవాలి. ముఖ్యంగా మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. గతం గురించి ఆలోచిస్తూ బాధపడటం మానేసి రాబోయే శుభకాలాన్ని ఆహ్వానించడానికి సిద్ధంగా ఉండండి. మీ ఇంట్లో సాత్విక వాతావరణం ఉండాలి అంటే మీరు పాటించాల్సిన కొన్ని నియమాలున్నాయి. ఈ 4 రోజులు మీ ఇంట్లో ఎలాంటి గొడవలు జరగకుండా చూసుకోండి. ఎవరిని కించపరచకండి. కోపతాపాలకు దూరంగా ఉండండి. సాయంత్రం వేళల్లో మీ పూజ గదిలో నెయ్యి దీపం వెలిగించి ధూపం వేయండి. ఆ ధూపం వల్ల కలిగే సుగంధం మీ ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీని దూరం చేస్తుంది. నాగదేవతలు మీ ఇంట్లో సంచరించేటప్పుడు ఒక ప్రత్యేకమైన సుగంధ ద్రవ్యం వంటి వాసన వస్తుంది. పూజ గదిలో లేదా ఇంటి మూలల్లో ఈ సుగంధం మీకు అనుభవంలోకి వస్తే దేవతలు మీ ఇంట్లోనే ఉన్నారని గ్రహించండి. అప్పుడు మీరు భయపడాల్సిన పని లేదు. అది మీకు లభించిన గొప్ప ఆశీర్వాదంగా భావించి నమస్కరించుకోండి. ఈ సమయంలో మీరు మాంసాహారాన్ని, మద్యం వంటి దురలవాట్లను పూర్తిగా వదిలివేయాలి. శారీరక, మానసిక పవిత్రత పాటిస్తేనే ఆ దేవతల అనుగ్రహం పూర్తిగా లభిస్తుంది. ఆర్థికంగా చూస్తే ఈ 4 రోజుల తర్వాత మీకు అద్భుతమైన మార్పులు కనిపిస్తాయి. చాలా కాలంగా ఆగిపోయిన మీ బాకీలు వసూలవుతాయి. ఎవరికైనా డబ్బు ఇచ్చి తిరిగి రాదని ఆశలు వదులుకున్నట్లయితే ఆ డబ్బు ఇప్పుడు మీ దగ్గరకు చేరుతుంది. కోర్టు కేసులు లేదా ఆస్తి తగాదాలు మీకు అనుకూలంగా పరిష్కారమవుతాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి భారీ లాభాలు చేకూరుతాయి. కొత్త ఇల్లు కొనాలని లేదా పాత ఇంటిని రిపేర్ చేయించాలని అనుకునే వారికి మార్గం సుగమమవుతుంది. మీరు చేసే ప్రతి పెట్టుబడి ఇప్పుడు రెట్టింపు ఫలితాన్ని ఇస్తుంది. వ్యాపారస్తులకు కొత్త ఒప్పందాలు కుదురుతాయి. లాభాల బాట పడతారు. ఇదంతా లక్ష్మీదేవి కటాక్షం వల్లే సాధ్యమవుతుంది. మీరు ఇన్నాళ్ళు పడిన ఆర్థిక కష్టాలు తీరిపోయి మీరు ఒక గౌరవప్రదమైన జీవితాన్ని గడపబోతున్నారు. మీరు అప్పుల ఊబిలో కూరుకుపోయి ఉంటే వాటి నుంచి బయటపడే మార్గం మీకు స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ధనం వచ్చినప్పుడు గర్వపడకుండా దానిని సద్వినియోగం చేసుకోండి. పేదవారికి సహాయం చేయండి. గుప్తదానాలు చేయండి. దీనివల్ల మీ పుణ్యఫలం పెరిగి మీ ఐశ్వర్యం స్థిరంగా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో కూడా ఈ రాశివారికి ఇది మంచి సమయం. గతంలో మిమ్మల్ని వేధించిన కీళ్ల నొప్పులు, గ్యాస్ట్రిక్ సమస్యలు లేదా ఇతర దీర్ఘకాలిక వ్యాధులు ఇప్పుడు నయమవుతాయి. మీ ముఖంలో ఒక ప్రత్యేకమైన తేజస్సు కనిపిస్తుంది. ఇది కేవలం శారీరక మార్పు కాదు, మీ అంతరాత్మలో కలుగుతున్న ఆధ్యాత్మిక చైతన్యం. మీకు మనశ్శాంతి లభించడం వల్ల మీ నిద్రలేమి సమస్యలు తొలగిపోతాయి. నాగదేవతల అనుగ్రహం వల్ల మీకు ఎలాంటి విషభయాలు ఉండవు. మీ ఇంటి చుట్టూ ఒక రక్షణ కవచం ఏర్పడుతుంది. సంతానం కోసం ఎదురు చూస్తున్న దంపతులకు ఈ సమయంలో శుభవార్త అందుతుంది. నాగదేవతలను ఆరాధించడం వల్ల వంశాభివృద్ధి కలుగుతుంది. మీ పిల్లలు చదువులో రాణిస్తారు. వారి ప్రవర్తనలో కూడా మార్పు వస్తుంది. మీ కుటుంబం అంతా ఒకే తాటిపై నడుస్తుంది.
గతంలో భార్యాభర్తల మధ్య ఉన్న చిన్నపాటి విభేదాలు తొలగిపోయి అనురాగం పెరుగుతుంది. ఇదంతా మీ ఇంటికి వచ్చిన ఆ ఇద్దరు దేవతల మహిమే. మీ ఇంటిని గంగాజలంతో లేదా ఉప్పు కలిపిన నీటితో శుభ్రం చేసుకోవడం మర్చిపోకండి. ఇది నెగటివ్ ఎనర్జీని పూర్తిగా తొలగిస్తుంది. మీ ఆధ్యాత్మిక సాధనలో భాగంగా ఈ 4 రోజులు ప్రతిరోజు ఓం నమఃశివాయ మంత్రాన్ని 108 సార్లు పఠించండి. పరమశివుడు నాగభూషణుడు. ఆయనను పూజిస్తే నాగదేవతలు సంతోషిస్తారు. లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఓం శ్రీం మహాలక్ష్మ్యై నమః అనే మంత్రాన్ని జపించండి. ఈ మంత్రాల వల్ల మీ మనసులోని భయం పోయి ధైర్యం పెరుగుతుంది. శత్రువుల నుండి రక్షణ లభిస్తుంది. ముఖ్యంగా SKM ఏరున్న స్త్రీల నుండి వచ్చే కంటి దిష్టి లేదా కుతంత్రాలు మీ మీద పనిచేయవు. మీ చుట్టూ ఉన్న వ్యక్తుల ప్రవర్తనను గమనిస్తూ ఉండండి. ఎవరు మీ మేలు కోరుతున్నారో, ఎవరు మీ పతనాన్ని కోరుతున్నారో గ్రహించే విచక్షణ మీకు కలుగుతుంది. మీరు ఎవరికైనా సహాయం చేయాలనుకుంటే అది అర్హులైన వారికే చేయండి. మీ కష్టార్జితాన్ని దుష్టుల పాలు చేయకండి. మీరు ఈ 4 రోజులు పాటించే నిష్ఠ మీ జీవితాంతం మీకు తోడుంటుంది. మీరు ఈ గోల్డెన్ టైంను సరిగ్గా ఉపయోగించుకుంటే మీ రాబోయే 10 తరాలు కూడా గర్వించే స్థాయికి మీరు ఎదుగుతారు. ఇది కేవలం జ్యోతిష్య అంచనా మాత్రమే కాదు, ప్రకృతి మీ పట్ల చూపుతున్న కరుణ. మీ జీవితంలోకి రాబోయే ఈ మార్పులను స్వీకరించడానికి సిద్ధంగా ఉండండి. ప్రతిరోజు సాయంత్రం మీ ఇంటి ముందు దీపం వెలిగించి ఆ వెలుగులో మీ సమస్యలన్నీ కాలిపోవాలని కోరుకోండి. మీ మనసులో ఏదైనా కోరిక ఉంటే అది ఈ 4 రోజుల్లో నాగదేవతలకు విన్నవించుకోండి. అది తప్పక నెరవేరుతుంది. మీ ప్రయాణం విజయపథం వైపు సాగుతోంది. ఇక వెనుదిరిగి చూడాల్సిన అవసరం లేదు. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయండి. విజయం మీ పాదాల చెంత ఉంటుంది. రాబోయే రోజుల్లో మీకు కలిగే ధన లాభాలను మీరు ఎలా ఖర్చు చేయాలి అనే దానిపై కూడా ఒక స్పష్టమైన ప్రణాళికను సిద్ధం చేసుకోండి. అనవసరపు ఖర్చులకు పోకుండా మీ భవిష్యత్తు కోసం మరియు మీ పిల్లల చదువుల కోసం కొంత మొత్తాన్ని పొదుపు చేయండి. ఈ రాశి వారికి లగ్జరీ వస్తువుల మీద వ్యామోహం ఉంటుంది. కానీ ఈ సమయంలో ఆడంబరాలకు పోకుండా సాదాసీదాగా ఉండటమే మీకు శ్రీరామ రక్ష. గ్రహాల స్థితి మీకు అనుకూలించినప్పుడు మాత్రమే ఇలాంటి గోల్డెన్ టైం వస్తుంది కాబట్టి దీనిని వృధా చేయకండి. మీ చుట్టూ ఉన్న వ్యక్తులందరినీ గౌరవించండి, కానీ అందరినీ గుడ్డిగా నమ్మకండి. ముఖ్యంగా నేను పైన పేర్కొన్న అక్షరాలతో పేరున్న స్త్రీల విషయంలో మీరు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. వారి మాటలు తేనె పూసిన కత్తిలా ఉంటాయి. వారి ఉచ్చులో పడకుండా మీ వివేకాన్ని ఉపయోగించండి. మీ ఇంటి గడప దాటిన తర్వాత మీరు చేసే ప్రతి పనికి విజయం లభిస్తుంది. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనండి. ఇది మీ కీర్తిని పెంచుతుంది. మీ జీవితం ఒక దీపమై ఇతరులకు వెలుగునివ్వాలని ఆకాంక్షిస్తూ ఈ శుభ ఘడియలను మనసారా ఆస్వాదించండి. మీరెప్పుడూ ఇతరుల గురించి ఆలోచించే గుణం గలవారు కాబట్టి భగవంతుడు మీకు ఇవ్వబోయే ఈ సంపదను 10 మందికి ఉపయోగపడేలా వాడండి. నాగదేవతల అనుగ్రహం ఉన్నవారికి ఎప్పటికీ శత్రువుల భయం ఉండదు. ఎందుకంటే ఆ దేవతలే మీకు రక్షక కవచంలా నిలుస్తారు. మీ ఇంటిపై ప్రసరించే ఆ దైవిక కాంతి మీ జీవితంలోని చీకట్లను శాశ్వతంగా పారద్రోలుతుంది. మీరు మీ కుటుంబ సభ్యులతో గడిపే ప్రతి క్షణం ఆనందమయంగా మారుతుంది. పిల్లల పెళ్ళిళ్ళు లేదా ఇతర శుభకార్యాలు నిశ్చయమయ్యే సూచనలు ఉన్నాయి. సమాజంలో మీకు రావలసిన గౌరవం ఇప్పుడు దక్కుతుంది. మీ మాటకి విలువ పెరుగుతుంది. మీరు చెప్పిన పనిని ఎవరూ కాదనలేరు. ఇదంతా మీ పూర్వజన్మ సుకృతం. ఈ 4 రోజులు మీరు చేసే ప్రతి చిన్న పని కూడా మీ భవిష్యత్తుకు పునాది అవుతుంది. కాబట్టి ప్రతి అడుగు జాగ్రత్తగా వేయండి. ధర్మో రక్షతి రక్షితః. మీరు ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మమే మిమ్మల్ని రక్షిస్తుంది. ఈ రాశి జాతకులారా, మీ సువర్ణ యుగం మొదలైంది. ఈ కాలంలో మీరు పొందే ఆర్థిక లాభం వల్ల మీ కుటుంబంలో ఉన్న పాత అప్పులు తీరిపోవడమే కాకుండా కొత్త ఆస్తులు కొనే అవకాశం కూడా లభిస్తుంది. మీ వ్యాపార భాగస్వాములతో ఉన్న విభేదాలు తొలగిపోయి పరస్పర సహకారంతో ముందుకు సాగుతారు. విదేశీయానానికి ప్రయత్నిస్తున్న వారికి ఈ 4 రోజుల్లో సానుకూల ఫలితాలు వస్తాయి.
మీ వీసా సమస్యలు లేదా ఇతర డాక్యుమెంటేషన్ పనులు సులభంగా పూర్తవుతాయి. ఐటీ రంగంలో ఉన్నవారికి విదేశాల్లో పనిచేసే అవకాశం దక్కుతుంది. ఈ మార్పులన్నీ చూసి మీ శత్రువులు ఆశ్చర్యపోతారు, కానీ వారు మిమ్మల్ని ఏమీ చేయలేరు. మీరు మాత్రం అహంకారాన్ని దరి చేరనీయకండి. నమ్రతతో ఉంటేనే దైవానుగ్రహం నిరంతరం ఉంటుంది. మీ చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీని పారద్రోలడానికి మీరు రోజు సాయంత్రం వేళల్లో విష్ణు సహస్రనామ పారాయణం లేదా లలితా సహస్రనామ పారాయణం వినడం చాలా శ్రేయస్కరం. ఇది మీ ఇంట్లో సాత్విక ప్రకంపనలను పెంచుతుంది. మీరు చేసే దానధర్మాలు ఆ దేవతలకు అత్యంత ప్రీతికరమైనవి. ఆకలితో ఉన్నవారికి అన్నదానం చేయడం, మూగజీవాలకు ఆహారం వేయడం వంటి పనులు మీ పుణ్యబలాన్ని పెంచుతాయి. ముఖ్యంగా ఆవుకు గ్రాసం తినిపించడం వల్ల లక్ష్మీదేవి కటాక్షం ఎల్లప్పుడూ మీపై ఉంటుంది. ఈ 4 రోజులు మీరు ఒక యజ్ఞంలా భావించి పూర్తి భక్తితో ఉండండి. మీ ఇంట్లోని ప్రతి మూల శుభ్రంగా ఉంచుకోండి. ముఖ్యంగా ఈశాన్య మూల ఎలాంటి బరువులు లేకుండా చూసుకోండి. అక్కడ గంగాజలం కలిపిన నీటిని ఒక చిన్న పాత్రలో ఉంచండి. ఇది సానుకూల శక్తిని ఆకర్షిస్తుంది. ఈ రాశివారి జీవితంలో ఇదొక మరువలేని ఘట్టం. గ్రహాలన్నీ మీ పక్షాన ఉన్నాయి. దేవతల ఆశీస్సులు మీకు అందాయి. ఇక మీకు తిరుగులేదు. మీ జీవితంలోకి రాబోయే ఈ అనంతమైన ఐశ్వర్యం, సుఖశాంతులు మీ కుటుంబమంతటికీ సంతోషాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను. భయం వీడి భక్తితో ముందడుగు వేయండి. మీ అదృష్టం మీ వెంటే ఉంది. ఈ శుభ సమయంలో మీరు గుర్తుంచుకోవలసిన మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే మీ ఆరోగ్యం. మానసిక ఒత్తిడి వల్ల కలిగే అనారోగ్య సమస్యల నుండి మీరు పూర్తిగా ఉపశమనం పొందుతారు. యోగా మరియు ధ్యానం చేయడం వల్ల మీ మనసు మరింత ఏకాగ్రతతో ఉంటుంది. మీ ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోండి. పౌష్టికాహారం తీసుకోండి. మీ శరీరంలో కొత్త శక్తి ప్రవహిస్తున్నట్లు మీరు గమనిస్తారు. ఇది మీ పనితీరును మెరుగుపరుస్తుంది. మీ పై అధికారుల నుండి మీకు లభించే ప్రశంసలు మీ ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేస్తాయి. ఈ 4 రోజులు మీరు పాటించే నియమాలు మీ జీవితంలో ఒక క్రమశిక్షణను తీసుకువస్తాయి. మీ శత్రువులు మీ మీద కుట్రలు పన్నినా అవన్నీ నాగదేవతల కోపానికి గురవుతాయి. మీరు ఎవరికీ హాని చేయాలని కోరుకోరు కాబట్టి మీకు ఎవరూ హాని చేయలేరు. మీరు ఈ విషయాన్ని పూర్తిగా నమ్మండి. చివరగా, ఈ రాశిలో పుట్టిన వారిలో కొంతమంది తమ జీవితంలో ఎంతో మందికి సహాయం చేసి మోసపోయారు. ఆ బాధ మీ మనసులో ఇంకా ఉండవచ్చు, కానీ ఇప్పుడు ఆ జ్ఞాపకాలను తుడిచిపెట్టేయండి. మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం మొదలైంది. గతాన్ని వదిలేసి వర్తమానంలో జీవించండి. రాబోయే 4 రోజులు మీ జీవితాన్ని ఒక అద్భుత కావ్యంగా మార్చబోతున్నాయి. మీరు ఎవరినైతే గుడ్డిగా నమ్ముతారో వారిలో కొందరు మిమ్మల్ని మోసం చేయవచ్చని గ్రహించారు. కాబట్టి ఇకపై జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా ఈ వీడియోలో చెప్పిన అక్షరాలు ఉన్న స్త్రీల మాయలో పడకండి. మీ ఆనందం మీ చేతుల్లోనే ఉంది. ఆ దైవశక్తిని నమ్మండి. మీ అదృష్టాన్ని అనుభవించండి. అంతా మంచి జరుగుతుంది. మీ కుటుంబం అంతా క్షేమంగా ఉండాలని, మీ సంపద వృద్ధి చెందాలని మనసారా కోరుకుంటూ ఈ గోల్డెన్ టైంను సద్వినియోగం చేసుకోండి.